దయచేసినటువంటి ఈ చక్కటి సమయంలో బట్టి దేవుని సాంపుడిగా మరొకసారి సంతోషిస్తూ ఉన్నాను. జూన్ నెలలో చివరి ఆదివారం ఆరాధన క్రమంలో మనము ప్రవేశించున్నాము కనుక సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యమును బట్టి నేనైతే సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ప్రస్తుత దినాలు చాలా భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఏ సమయంలో ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు, కానీ మనలనైతే దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని విషయాలు ఈ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నిన్ను గురించి అన్యజనుల పేర్లు చాలు. ఇక్కడ మరి 36వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథంలో 15వ వచనములు మనం చదువుతున్నప్పుడు, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీవిక వినబడకుండా చేస్తారట. అయితే ఈ వాక్యాంశానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులు, కొన్ని ఆలోచనలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలా సంవత్సరాలుగా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు, నూతనంగా దేవుడిని అంగీకరించిన వారు ఉన్నారు, వాక్యంలో కొంచెం లోతుల్లో ప్రయాణించిన వారు ఉన్నారు, వాక్య అనుభవాలు కలిగి వాక్యాలు బోధించగలిగి, లేదా ఇంకా ఆయా పరిస్థితుల్లో దేవుని మందిరంలో చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, లేదా ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేసేటువంటి చిన్న చిన్న పిల్లలు లాంటి వాళ్ళు, అంటే వాక్యంలో ఇలా రకరకాల అనుభవం కలిగిన వారు ఉంటూ ఉన్నారు. అయితే వాక్యాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, వాక్యము ఏ విధంగా మనకు ఉపయోగపడుతూ ఉంది, ఈ వాక్యం ద్వారా మన జీవితాల్లో ఏమైనా ప్రయోజనం ఉందా అని దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు, లేఖన భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, అయ్యా ఇవన్నీ కాదు, మీరు మాట్లాడడమో, లేదంటే మీరు కార్యాలు చేయడమో, లేదంటే మీరు స్వస్థతలు చేయడమో, లేదంటే మీరు భరోసా ఇవ్వడమో, లేదంటే మీరు నేనున్నాను అనడమో, ఇవన్నీ పక్కన పెడితే దేవుడు మన ముందు నిలబడి ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోటుతో ఉన్నారు, అది ఏ లోటు అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆపాదించుకుందాం. ఇప్పుడు నాకు ఉన్నటువంటి లోడ్స్ వేరు, నాకు ఉన్నటువంటి ఇబ్బందులు వేరు. నేను దేవుని సన్నిధానంలో దేవుని ముందుకు వచ్చినప్పుడు, అయ్యా నేను ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నానయ్యా, నన్ను చాలామంది చూసి నవ్వుతూ ఉన్నారు, నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు, నేను ఎందుకు అసలు అవమానించబడాలి, తలెత్తుకోలేకపోతూ ఉన్నాను, అలాంటప్పుడు నేను ఎందుకు నేను నమ్ముకోవటము, అలాంటప్పుడు నేనెందుకు నేను ఆరాధించడము అని నేను దేవుని ప్రశ్నించాను అనుకోండి. దేవుని దగ్గర కూడా కొన్ని ప్రశ్నలే ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు క్రొత్త నిబంధన కాలంలో ఎక్కడ కూడా ఆయన ప్రశ్నకి ప్రశ్నే సమాధానం ఇచ్చేవారు తప్ప ఎవ్వరికి కూడా ప్రశ్న వేసిన వెంటనే ఆన్సర్ ఇచ్చేవారు కాదు. ప్రశ్నకి ప్రశ్నే సమాధానము. మీరు ఎందుకు అలా చేస్తూ ఉన్నారని అంటే, అయితే మీరెందుకు అలా చేయట్లేదు అని అడిగేవారు ఆయన. శాస్త్రులు పరిశీలన దగ్గరికి వచ్చేటప్పటికి, ఏమయ్యా బోధకుడా ఇదేంటి అని అంటే, సరే ఆ విషయాల పక్కన పెట్టండి, మరి మీరెందుకు అలా చేయడం లేదు, మీరెందుకు అలా పాటించడం లేదు అని ప్రశ్నకు ప్రశ్న ద్వారానే ఆన్సర్ ఇచ్చేవారు. అంటే ఈరోజు మన యొక్క బలహీనతలను బట్టో, లేదా మనకున్నటువంటి అవసరతలను బట్టో, మనకున్నటువంటి లోపాలను బట్టో దేవుని ముందుకు వెళ్ళి మనం అడిగాము. అయితే దేవుడు నిన్నేం అడుగుతున్నాడంటే, ఇంక్లూడింగ్ నాతో సహా ఏమంటున్నాడంటే, సరే అవన్నీ కాదు, నీ ఉద్దేశం ఏంటి? కాబట్టి నా ప్రశ్న, నా మాట మీకు అర్థమవుతుందా? నేను దేవుని ముందుకు వెళ్ళి నిలబడ్డాను, అయ్యా నా బలహీనత ఇది, నాకున్న లోటు ఇది, నా లోటుని పోర్చడానికి ఏమైనా అవకాశం ఉందా? అసలేంటి నీ గురించి చాలా గొప్పలు చెప్తూ ఉన్నారు, నువ్వు అలాగని ఇలాగని అంటూ ఉన్నారు కదా, యేసుప్రభు వారు అదని ఇదని అంటూ ఉన్నారు. పాత విశ్వాసులకి కొత్త వారు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను, అలా అంటూ ఉన్నారు కదయ్యా, మరి మీ గురించి నేనే విధంగా ఆలోచన చేయాలి అని అంటే ఆయన ఏమంటారంటే, అవన్నీ కాదు, నీ ఉద్దేశం ఏంటి? ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠ్యాంశానికి పెట్టినటువంటి పేరు అవన్నీ కాదు, కానీ ముందు నీ ఉద్దేశము
ఏంటి? దేవుని ముందు నిలబడినప్పుడు మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వగలిగేటువంటి కుమార్తెగా కుమారుడిగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో సక్సెస్ అనేది సాధించగలము. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథములు 36వ అధ్యాయం 15వ వచనములు చదివితే ఆయన అంటారు, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకు ఇక వినబడకుండా చేసేదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత కింద చదివినట్లయితే, జనముల వలన కలుగు అవమానమును నేను ఇంకా మరిపకుందు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఏంటి అసలు ఈ సందర్భం అంటే, ఇజ్రాయేల్ ప్రజలు బబులోను దేశానికి చెరగలు పోయారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బబులోనికి చెరగా వెళ్ళిపోయినప్పుడు అదైపోయిన తర్వాత మరలా వచ్చారు. అక్కడి నుంచి మాదీ పార్షిక రాజులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇజ్రాయేల్ జనాంగమును చెరలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మాదీ పార్షిక రాజ్యములు చెరలో కూర్చొని వారు అంటే కీర్తనకారుడు తెలియజేస్తారు, వాళ్ళు ఏం చేస్తారట, నిరవంజి చెట్ల దగ్గర వారి గిటారాలు తగిలించి ఆ నదుల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారట. నదుల దగ్గర కూర్చొని, అయ్యో మేము సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించే ప్రజలే కదా, నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయనకి నైవేద్యములు సమర్పించుకొనుచు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేవారేం కదా. ఎక్కడన్నా మనందరికీ ప్రశ్న అంటే ఖచ్చితంగా మన హృదయంలో ఒక రోజు ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన వారిని వింటూ ఉన్నాం. ఎందుకనంటే ఎప్పుడో ఒక దైవజనుడు ఒక పాట రాశాడు, నా బలమంతా పోయిన తర్వాత, అయ్యా బలం ఉన్నప్పుడు చేయలేకపోయాను కానీ బలమంతా పోయిన తర్వాత ఏదో చేద్దాం అనుకున్నాను. చదువు ఉన్నప్పుడు అంటే నా కళ్ళు కనిపించేటప్పుడు బైబిల్ చదవాలనిపించలేదు, కళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు బైబిల్ చదవాలనిపిస్తుంది. నోరు ఉన్నప్పుడు పాటలు పాడదాం అనుకున్నాను కానీ అప్పుడు అవ్వలేదు, కానీ ఇప్పుడు నోరు పోయింది, పాటలు పాడదామని ఆలోచన వస్తూ ఉంది. అంటే ఈరోజు నీకున్న బలమును నీకున్న జ్ఞానమును దేవుని కొరకు వినియోగించేటువంటి బిడ్డలు చాలా అరుదు. ఆ బలాన్ని లోకాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే నీ ఉద్దేశాలు దేవుని మీద రుద్దడం మంచిదే, కానీ ఆయన ఉద్దేశాలు కూడా అర్థం చేసుకోవాలి కదా, ఆయన కూడా లోబడాలి కదా. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇజ్రాయేల్ జనాంగము అటు బబులోని చెరలో కానీ లేదా మాదీ పార్షిక రాజ్యములో కానీ ఆ నదుల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే కొంతమంది అన్ని జనులు వచ్చి అన్నారట, అరే వీరు ఆయన ఏదో ఉన్నారు కదా, పరిశుద్ధులైన దేవుడిని ఆరాధించే దేవుడు, అంటే ఆయన ఏదో మందసములో నుంచి గొప్ప కార్యాలు చేస్తారట, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసే ప్రజలు, అంటే ఆ ప్రజలే కదా వీళ్ళు, ఆ ప్రజలే కాదా, మన్నాను భుజించినటువంటి ప్రజలు కాదా, వాళ్ళే కదా. ఏమంటే మీరేనా గిటారాలు పట్టుకుని దేవునికి స్తోత్రగానాలు పాడేటువంటి ప్రజలు మీరేనా అని అంటే వారు సిగ్గుతో తలలు దాచుకున్నారట, ఏడ్చారట. నిరవంజి చెట్లకు వారి గిటారాలు తగిలిస్తే కొంతమంది వచ్చి ఎగతాళి చేశారట, మీరు బాగా పాటలు పాడతారు కదా, మీ దేవుడికి చాలా బాగా పాటలు పాడతారు కదా, ఎవడో ఒక పాట పాడొచ్చు కదా, కీర్తన పాడొచ్చు కదా అని అంటే ఆ చెరలో ఉండి బానిసలుగా ఉండి ఏడుస్తూ ఉన్నారట, అయ్యో మా దేవుడు ఏమయ్యాడు, మా దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. అంటే అనేకులు చూసి వారిని ఎగతాళి చేస్తున్నప్పుడు వీరికి వచ్చినటువంటి ఆలోచన విధానాలు పిల్లల జ్ఞాపకం చేసుకోండి. దేవుడిని అపహాస్యం చేస్తున్నప్పుడు వీరు పలికినటువంటి మాటలు ఏంటంటే, అన్ని జనులు సాధారణమైన వారు కాదు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం కానీ వారు పట్టించుకోలేదు అనుకుంటాం కానీ మనల్ని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం 2 కళ్ళతో చూస్తాం కానీ వారు మనం బైబిల్ పట్టుకొని ఇంటి దగ్గర మొదలై బయలుదేరి వస్తున్నామంటే మీరు గమనించండి, ఒక వీధిలో ఒక క్రైస్తవ కుటుంబం ఒక ముస్లిం కుటుంబం ఉంటే దాదాపుగా 55 కుటుంబాలు ఉంటాయి. అంటే వాళ్ళు 100 కళ్ళతో చూస్తే మీరు చూసేది ఎన్ని కళ్ళతో? 2 కళ్ళతోనే చూస్తారు. మీరు బైబిల్ పట్టుకొని వస్తున్నప్పుడు ఏమంటే పలానా సహోదరి పలానా లైన్, ఈ లైన్లో 4వ ఇల్లు 5వ ఇల్లు, ఆ ఇంట్లో ఆవిడ దేవుని నమ్ముకున్నావిడండి, వారి జీవము కలిగిన దేవుని బిడ్డలు. అంటే దేవుని బిడ్డలైనప్పుడు ఎలాంటి నడవడిక ఉండాలి, ఎలాంటి భక్తి జీవితం ఉండాలి, ఎలాంటి సహవాసం ఉండాలి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు మాదీ పార్షిక రాజ్యములో ఆ చెరలో కూర్చొని ఏడుస్తూ ఉంటే అనేకులు వచ్చి ఎగతాళి చేస్తారట. అన్యజనులు వచ్చి, మీ దేవుడు ఏమయ్యాడు, మీ దేవుడు పరిశుద్ధుడు కదా, మీ దేవుడు నీతివంతుడు కదా, మీ దేవుడు యథార్థపరుడు కదా, మీ దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా, మరి ఇప్పుడు ఆ దేవుడు ఏమయ్యాడు అంటే మిమ్మల్ని అప్పించేవాడుగా చేస్తానన్నాడు, తలగా చేస్తానన్నాడు, తోగ్గా ఉంచనన్నాడు కదా మిమ్మల్ని. అంటే చూడండి, చాలా సందర్భాల్లో మనకి ఎదురయ్యే పరిస్థితులు చూడండి. మీరుండే వీధిలో 50 కుటుంబాలు 5 కుటుంబాలు అన్నారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని సర్వసాధారణంగా చాలా కుటుంబాలు జరుగుతూ ఉంటాయి. జనరల్గా వాళ్ళు క్రైస్తవుల ముస్లింల హిందువులు అనేది కాదు కానీ ఆర్థిక అవసరతలో లేదా చిన్న అవసరతలు అనేవి ఒక వీధిలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా అవసరం పడతారు. మనకి సడన్గా ఏ గ్యాస్ అయిపోయింది అనుకోండి, సడన్గా గ్యాస్ అయిపోయింది మధ్యరాత్రిలోనూ లేదంటే ఏదో ఆ 10 గంటల టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ రేపు ఉదయాన్నే ఇచ్చేస్తాను, ఇట్లా సడన్గా అయిపోయిందని అంటే, ఒకవేళ మనమైన బైబిల్ క్రమంగా చదవం కానీ బైబిల్లో ప్రతి వచనాన్ని వారు పాయింట్అవుట్ చేస్తారు. ఎందుకని మనల్ని టార్గెట్ చేయాలి కాబట్టి. ఏమండి సింహపు పిల్లలు లేపిగలవు కానీ ఆయన పిల్లలు మాత్రము మీ దేవుడు పోషిస్తానన్నాడు కదా అని వారికి ఎక్కడ స్ట్రైక్ అవుద్ది? మీ దేవుడు మీకు ఏది లోటు చేయనన్నాడు కదా. ఏమంటే అర్జెంటుగా 10,000 కావాలి అని మనం చేయి చాపితే వారు ఏమనుకుంటారో తెలుసా?
మీ దేవుడు మిమ్మల్ని అప్పించేవారుగా చేస్తానన్నాడు, కానీ అప్పు చేసేవారుగా చేయనన్నాడు కదా. అంటే మనమైనా క్రమముగా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకోం, కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాలు వాళ్ళ హృదయంలో చాలా జాగ్రత్తగా పొందుపరుచుకుంటారు, చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. అంటే పిల్లలు గమనించండి, ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ మాది పార్షిక రాజ్యములో వారు ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అసలు వారిని అలా ఎగతాళి చేయడానికి గల కారణాలు అంటే చాలా సందర్భాలు అంటారు, మీ దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడేనా, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును అన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చెరలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? గొప్ప కార్యాలు, పరిశుద్ధమైన కార్యాలు చేయడం ద్వారా చెరలోకి వెళ్ళారా? ఏ కార్యాలు చేయడం ద్వారా? ఏమండి, ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవుడు అక్కడికి వీళ్ళు తీసుకుని వెళ్ళిన తర్వాత ఎందుకు తీసుకెళ్ళావు అంటే వాళ్ళు మంచి కార్యాలు చేశారు కాబట్టి నేను అక్కడ తీసుకుని వెళ్ళానన్నారు. చెరలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఏమండి, వారు దారి తప్పిపోయారు కనుక. మైదానంలో విసర్పాల చేత కాటుకోవడానికి గల కారణం ఏంటి? మంచి కార్యాలు చేశారా, పుణ్యకార్యాలు చేశారా అంటే దేవునికి ఆయాసకరమైన కార్యాలు చేశారు కనుక. అంటే ఇప్పుడు అన్యజనులు ఎలా పాయింట్అవుట్ చేస్తున్నారంటే, ఏమంటే మీ దేవుడు పరిశుద్ధుడే కానీ మీరు పరిశుద్ధులుగా లేరే, మీ దేవుడు యథార్థపరుడే కానీ మీరు యథార్థపరులుగా లేరే, మీ దేవుడు మరి ఆయన నోట ఏ కుయుక్తితో కూడిన మాట, ఏ అసభ్యకరమైన మాట రాదు కదా, మరి మీరు అనేక రకాల పదాలు పలుకుతూ ఉంటారు. అప్పుడు అన్యజనులు ఎగతాళి చేయడంలో తప్పే ఉంది అని ఇజ్రాయెల్ ప్రజల గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇజ్రాయెల్ గురించి అన్యజనులు అలా మాట్లాడుతూ ఉంటే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. సర్వసాధారణంగా ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు హృదయ వేదన ఎలా ఉంటుందని అంటే, కొన్ని సందర్భాల్లో ఆ వీధిలో ఎవరైనా ఆ కుమార్తెనో కుమారునో ఏదో ఒక విధంగా చిన్నచూపు చూస్తూ ఆడిపోసుకుంటూ వేరేలా మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులకి రక్తం మరిగిపోద్ది. ఏమంటారు తెలుసా? ఇప్పుడు నా కుమారుని ఇంకొకసారి అలా అంటే ఊరుకోని అంటారు. నా కొడుకు ఏ పనికి వెళ్ళకపోయినా పర్వాలేదు, వాడి ఇంట్లో ఉన్నాడంతే, పోషించే సత్తా నా దగ్గర ఉంది. నా కొడుకు విషయంలో ఇంకొకసారి అలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదండి. నా కుమార్తె విషయంలో మీరు ఎలా పడితే అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఎందుకని నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరినంత వరకు నా బిడ్డలకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది, నేను చూసుకుంటాను అంటారు. ఏ తల్లిదండ్రులని ఇలాగే భరోసా ఇస్తారు. మరి నవమాసాలు మోసి కనిపించినటువంటి తల్లిదండ్రులని అంత భరోసా ఇస్తే నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ నాసికారంధ్రాల్లో జీవాత్మనుది నీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి, నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువిచ్చి, సమాజంలో నీకంటూ ఒక గుర్తింపిచ్చి, ఆయన కుమార్తెగా కుమారుడిగా నిన్ను ఆయన స్వరూపంలో తయారు చేసుకున్న దేవుడు ఇంకంత ప్రాధాన్యతనిస్తాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు మనం బాధపడుతుంటే చూస్తూ ఊరుకునేటువంటి దేవుడైతే కాదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన అంటారు, ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతుంటారు. చూడండి ఇక్కడ 15వ వచనం, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను, జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు, నీవు అంటే ఇక ఎవ్వరు కూడా నేను పాయింట్అవుట్ చేయలేరు, ఎవరు కూడా నీ దేవుడు ఏడి అని నేను అడగలేదు, లేదా ఎవరు కూడా నిన్ను ఎగతాళి చేయలేరు. ఎందుకని? నీ దేవుడు నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు తలదించుకుని ఉంటే, నువ్వు అవమానించబడుతూ ఉంటే, ఎగతాళి చేయబడుతూ ఉంటే, ఆ పోనీలే వారి పాపానికి వారే బాధ్యులని వదిలేసేటువంటి దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి వాడనంటే, మన కంట నీరుంటే ఆయన హృదయం తరుచు అంటే కదిలి ఆయన ఏం చేస్తాడు, తరుక్కుపోతాడు, మనసు తరిగిపోయి, అరే నా కుమార్తె ఏడుస్తుంది, నా కుమారుడు ఏడుస్తున్నాడే అని వెంటనే ఆయన అంటాడు కదా. ఇలాంటి ఇశ్రాయేలు ప్రజలను మాది పార్షిక రాజ్యములో నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వారిని చూసి, ఇదిగో నీ భక్తినో నీ నీతినో నీ యథార్థతనో చూసి కాదు, ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన నీ మీద నా అవమానాన్ని తొలగించాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం కదా, నా భక్తి అండి, నా యథార్థత అండి, నా నీతి అండి అని అంటే ఆయన అంటాడు, నీ నీతి మన నీతి కాదు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన నీతిమంతుల నీతట ఆయన కనులకు మురికి గుడ్డల్లా కనబడుతుందంట. అంటే నీతిమంతుల జాబితా ఒకటి ఉంది బైబిల్ గ్రంథంలో. నీతిమంతుల లిస్టుకి వెళ్ళేటప్పటికి ఏదైనా ఒక పేరు చెప్పండి. అబ్రహాం గారు నీతిమంతుడు. ఇప్పుడు అలాంటి నీతిమంతుడైనటువంటి అబ్రహామునే మురికి గుడ్డతో పడేస్తే మనల్ని ఎవరితో సమానం చూడాలి? ఏమండి, అబ్రహాము లాంటి నీతిమంతుడినే ఆయన మురికి గుడ్డలతో సమానము అన్నాడంటే మన స్థితి ఏంటి? అంటే మన భక్తిలో, మన యథార్థతలో మనం అనుకుంటే కదా, నన్ను చూసి దేవుడి కార్యం, నిన్ను చూసి కాదు దేవుడి కార్యం చేసింది.
ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, చాలా సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కదా, ఉమ్మడి కుటుంబాల్లో బయటకు కనబడరు కానీ జరిగేటువంటి పరిణామాలు ఆ సామెత సర్వసాధారణ అందరూ తెలుసు. మీకు చెప్పాలని అనుకుంటాను. భర్త కొట్టాడని భార్య ఏడలేదట, కానీ తోడుకోడలు నవ్విందని ఏడ్చిందట. అంటే వాళ్ళ ఆయన వచ్చి కొట్టినందుకు ఏడలేదట, తప్పు చేశాను కాబట్టి కొట్టాడు, తప్పే ఉంది, నేను చేసిన తప్పుకి నేను అనుభవించాలి అనుకుందట. ఆ కొట్టడం ఎవరు చూస్తారు? కిటికీలో నుండి తోటుకోడలు చూసింది. అంటే ఇప్పుడు భర్త ఒకసారి కొట్టేసి వెళ్ళిపోయాడు, కానీ తోటుకోడలు ఏం చేస్తుంది? ఆ మిగిలిన తోటుకోళ్ళకి, తర్వాత వాళ్ళ మరదలకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికి వెళ్ళి వాళ్ళ అమ్మగారింటికి కూడా, ఇదిగో మన మా బావగారు మా అక్కను కొట్టాడు ఏమంటారు, మన మా బావగారు. ఆ వార్త కాస్త ఊరు మొత్తం విదిన క్షణాల్లో మొత్తం కాశీబుకు మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. పాపం భర్త కొట్టాడని బాధపడలేదంట, కానీ ఏమనట, తోటుకోడలు నవ్విందని బాధపడిందట. బైబిల్ గ్రంథాలు కూడా అలాగే ఉంది. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉందనంటే, వారు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే అన్ని జనులు వచ్చి అంటూ ఉన్నారు, ఇదిగో మీ దేవుడు ఏమయ్యాడు? ఇంతేనా? మీ దేవుడితో గొప్ప కార్యాలు చేస్తారన్నారు. మీ పరిస్థితి అదేంటి? చూడండి ఒకసారి వాక్య భాగం చదవండి. 42వ కీర్తన భాగము 3వ చరణం నుండి చదవడమా. 42వ కీర్తన భాగం 3వ చరణం నుండి, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నా కన్నపానములైను. చదవడమ్మా. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. నా ప్రాణమా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త. చాలమ్మా. 9వ వచనం నుండి చదవండి. 9వ చరణం నుండి, కావున మరిచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాకాంతుడనై సంచరించవలసి వచ్చునేమో అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడేమాయనని నా శత్రువుల దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు ఏమండి, వారు తమ దూషణల చేత ఏం చేస్తున్నారట? ఎముకలు విరుచుచున్నారట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, అంటే దేవుడు వారిని చెరకు అప్పగించాడు అనేది పక్కన పెడితే, అన్యజనులు దోషణ లేదా అన్యజనులు ఎలా ఎగతాళి చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ కంటే అన్య జనాంగము వారిని దూషిస్తున్నటువంటి మాటలు ఎముకలు విరిగిపోయేటట్లుగా ఉన్నాయట. అవమానాలు చాలా సందర్భాలు నేను ఏదో తెలియజేశాను. ఇంట్లో ఏదో సందర్భం వచ్చింది, వారు ఏదో పడతారు, కానీ ఆవిడ కిటికీలో చూసి ఊరంతా స్ప్రెడ్ చేస్తే ఈ బాధ కంటే ఒంటి మీద పడ్డ దెబ్బ సాయంత్రానికి ఏమవుద్ది? ఏ అమృతాన్ని జడుమో తీసుకొని రాస్తాడు, అయిపోద్ది. కానీ ఆ కిటికీలో నుంచి చూసిన ఆవిడ అనేక సంవత్సరాలు ఆ దెబ్బ అలా జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది, రేపుతూనే ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రజల పరిస్థితి అలాగే ఉంది. ఎలా ఉందనంటే, దేవుడు వారిని శిక్షించినటువంటి విధానం, దేవుడు వారిని మరి గద్దించినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వారు అనేకుల ద్వారా అవమానించబడ్డారట. ఆ నిందలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా ఇలాంటి వారు లేకపోలేదు. అయా, నా జీవితము ఏది కాని పరిస్థితి మధ్యలో ఉంది, నేను నిందించబడుతూ ఉన్నాను, అవమానించబడుతూ ఉన్నాను, ఎగతాళికి కారకుడుగా నేను ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఆ దేవుడే నేను ఆశ్రయిస్తూ ఉన్నాను కదా, ఆ దేవుడే నా జీవితంలో కార్యం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే నలిగిపోయారో, ఎలాగైతే వారి ఎముకలు ఇరగొట్టబడ్డాయో, తగిలిన దెబ్బ కంటే మరి పక్క నుండి వచ్చే సూటిపోటి మాటలకి నా హృదయం గాయపరచబడుతూ ఉంది. ఎందుకు ఈ జీవితం అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ అలాంటి ఆలోచనతో ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్నట్లయితే, దేవుని సేవకుడిగా మీకు ఒక మాట నేను తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. నీ దుఃఖాన్ని చూసి సంతోషించే దేవుడైతే మన దేవుడు కాదు. నువ్వు బాధపడుతూ ఉంటే వాళ్ళకి అలాగే జరగాలలే, వాళ్ళకి తగిన శాస్తే ఇది కరెక్టే అని ఊరుకునే దేవుడు కాదు. నీ
కళ్ళు వెంపట నీరు వస్తే ఆయన హృదయం కదిలిపోతుంది. అందుకని ఇక్కడ చూడండి 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 21వ వచనం అనుకుంటా. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. కాగా ఇశ్రాయేలు పోయిన ప్రతి చోటను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుగా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. చదవండమ్మా. కాబట్టి ఇశ్రాయేలుకి ఈ మాట ప్రకటన చేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ, అదండి మనం నీతిమంతులమనో లేదంటే మనము బాధపడకూడదని అంటున్నాను. మనం ఏదో ఇంకేదో పెద్ద పెద్ద కవర్లు తీసుకొస్తున్నామనో, లేదంటే ఇంకేదో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నామనో, లేదంటే మనం యథార్థ పరులమనో, లేదంటే నేను అంటే సీనియర్ అనో, అది కాదు దేవుడికి కావాల్సింది. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. సరే, నువ్వు అడుగుతున్న కరెక్ట్, నీ ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు ఆ మధ్యలో వారితో మాట్లాడే విధానం జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆయన నామము అవమానపరచబడడం అనేది దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. అది నువ్వైనా నేనైనా ఎవరైనా కావచ్చు. ఆయన పరిశుద్ధుడు, ఆయన బిడ్డలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ అన్యజనులు అంటూ ఉన్నారు, మనల్ని ఇలా చూపిస్తూ ఉన్నారు. మీరు ఇది కదా, మీ దేవుడు ఇలా కదా, మరి మీరు ఎందుకు అలా లేరు అని అంటే, ఈరోజు మనల్ని మనమే స్వపరిశీలన చేసుకోవాలి. ఎవడో వచ్చి కూర్చొని మీరిది అనే పరిస్థితి తెచ్చుకోకూడదు. ఇక్కడ దేవుడు అంటాడు, ఇదిగో మీ అందచందాలను చూసో, మీ పలుకుబడులను చూసో, మీకున్నటువంటి ఆ ఐలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కదా అది చూసో, లేదంటే మీరు ఇచ్చే ధనధాన్యాలు చూసో, కానుకలు చూసో, అందుకని అవి తెలుసు కాబట్టి దావీదు భక్తుడు అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలకు 2వ రాజు కొన్ని కోట్లకు అధిపతి అయినటువంటి దావీదు వచ్చి అంటాడు, అయ్యా ఏది కూడా ఈ భూమి మీద నదులన్నీ తీసుకొచ్చి నీ పాత్రల దగ్గర పెట్టిన, పుట్టేలు తీసుకొచ్చి నీకు అర్పించిన, ఏది కూడా నీకు అది నీ హృదయాన్ని మేము దోచుకోలేమయ్యా. కేవలం ఏంటో తెలుసా, వీరికి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి అర్పణ. అంటే ఈ విషయంలో దేవుడు అంటాడు, నీ భక్తిని చూసి నేను చేయడం లేదు. నీ జీవితంలో దేవుడు చేసే ప్రతి కార్యం, అది ఉద్యోగమే కావచ్చు, ఆశీర్వాదాలే కావచ్చు, దీవెనలే కావచ్చు, అవన్నీ కూడా దేవుడు దేన్ని బట్టి చేస్తున్నాడు అని అంటే, మీకు ఈ ప్రశ్న, మీరు ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకస్తులు దీవించబడుతున్నారు, వాళ్ళు కార్లు, బంగ్లాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, బంగారము అన్నీ సంపాదించుకుంటున్నారు, మనము సంపాదించుకుంటున్నాం. వారికి మనకి తేడా ఏంటి అని అంటే, నేను అంటాను, మనకొచ్చే ఆశీర్వాదాలు ఆయన కృప ద్వారా వచ్చేవి, మనకు వచ్చే దీవులు ఆయన కృప ద్వారా వచ్చేవి, మన బలగంతోనూ సంపాదించుకునేవి కాదు. ఆయన ఎంత సూటిగా మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నేను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, ఒక అన్యజనుడు వచ్చి, ఇదిగో నీకు ఇది లోటు కదా, మరి ఆ దేవుడిని నమ్ముకున్నా కదా, నీకు ఎందుకు లేదు అని అంటే, అప్పుడు అక్కడ దేవుడు బాధపడుతున్నాడట. నీకు ఏ లోటు ఉందో, ఏ బలహీనత ఉందో, నువ్వు ఏడ్చిన దానికంటే 100 రెట్లు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆయన బాధపడుతున్నాడు. ఆయన అంటాడు, చూడండి వాక్యం బాగా చదవండి, 22వ వచనం అనుకోండి. కాబట్టి ఇశ్రాయేలీయులకి మాట ప్రకటన చేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు కానీ మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోదానని మీరు, ఆయన ఏదైతే అనుకున్నాడో అదే చేస్తాడు. మనం అడిగితేనో, మనకి వేరే టార్గెట్స్ పెట్టుకుంటేనో కాదు, కానీ ఆయన మన జీవితాలలో కార్యాన్ని చేయదలిచినప్పుడు ఖచ్చితంగా చేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు గమనించండి, మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అన్యజనులు అనేక రీతిగా మనం దూషించడం, అన్యజనుల వరకే వద్దు, క్రైస్తవుల్లో కూడా చాలామంది ఇలాంటి వారే ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా చాలామంది ఈ విధంగానే మనకి మరి కించపరుచుకున్నటువంటి పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు అంటాడు, నిన్ను చూసి కాదు నేను చేసేది, నా పరిశుద్ధ నామమునకు అవమానము రాకూడదు. అనేకులు చూసి వీళ్ళ దేవుడు ఇలాంటి వాడా, వీళ్ళ దేవుడు ఏమయ్యాడు అని ఎగతాళి చేసే పరిస్థితి రాకూడదు కనుక దేవుడు మరి ఆయన అంటాడు, నేను చేయబోదానని నేనే చేస్తాను, నా నామము అవమానపరచబడకూడదని ఈరోజు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి
ఇష్టపడుతూ ఉన్నాడు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి. అయితే మరి దేవుని యొక్క సన్నిధానంలో ఉంటున్నటువంటి మనము మన జీవితాలలో దేవుని ద్వారా ఏ విధమైనటువంటి ఆన్సర్స్ మనం పొందుకోవాలంటే మొట్టమొదటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా మనం ఉండాలి? మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం నుండి చదవండి అమ్మా. నేను అన్ని జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించి మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చాలండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇజ్రాయేల్ ప్రజలు చెరలోకి వెళ్ళడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి? పాపము. అంతే కదండి. ఆధ్యాత్మికరమే పాపము కనుక ఇజ్రాయేల్ ప్రజలు చెరలోనికి వెళ్ళడానికి గర్వము, అహంకారము, ఇంకే లోటు లేదులే, మాకేముందలే, మమ్మల్ని ఎవరు అడుగుతారులే, అయినా మా దేవుడు మాకు అన్ని ఇస్తున్నాడులే అని ఈ యొక్క ఆలోచన విధానాలు ఎప్పుడైతే వారి హృదయాన్ని పట్టి పీడించాయో ఆటోమేటిక్గా పాపములో పడిపోయారు. పాపములో పడిపోగానే దేవుడు అనుకున్నాడు వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని వారిని చెరకు అప్పగించగానే ఇప్పుడు చెరలో నిందలు ఎదుర్కొంటూ ఉన్నారు. అరే దేవుడు చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు దేవుడు అనుకున్నాడు, అరే వారికి బుద్ధి చెప్పాలని చెరకు అప్పగించాలి, కానీ వారి ద్వారా నా నామము అవమానించబడుతూ ఉంది. ఎలా అవమానించబడుతూ ఉంది? అన్యులు ఎగతాళి చేస్తూ ఉన్నారు. అయ్యా మీ దేవుడు అదన్నారు ఇదన్నారు, ఏది మీ దేవుడు ఇదేనా అని అంటే దేవుడు అనుకున్నాడు, చిచ్చి వీరి వల్ల నా నామం ఎందుకు అవమానించబడాలి అని మరలా దేవుడు వారిని తిరిగి రప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా దేవుడు కార్యము చేయడానికి మేబీ నేను అనుకుంటాను నీ జీవితంలో ఏ బలహీనత దేవునికి నీకు మధ్యలో ఉందో నాకు తెలియదు. ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆలోచించిన దేవుడు నీ విషయంలో ఆలోచించినట్టు కాదు. అయితే నీ ఉద్దేశాన్ని తెలియచేయాలా? ఏంటి ఆ ఉద్దేశం అంటే ఇక్కడ మొట్టమొదటిగా ఆయన అంటాడు, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు జనులై ఉంటాను. ఒప్పుకుందామా? అదేంటంటే పాస్టర్ గారు చాలా సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్నాం అంటే చాలా సంవత్సరాల నుంచి ఇజ్రాయేల్ ప్రజలు కూడా చెరకి వెళుతూ వెళుతూ చుట్టం చూపుగా ఉన్నారు. మనం కూడా అలా ఉన్నామేమో భక్తి విషయంలో, మనం కూడా దేవునితో సహవాస విషయంలో అలా ఉన్నామేమో. అందుకని దేవుడు అంటాడు, నేను మీకు దేవుడినే అంటాను, మీరు నాకు జనులై ఉంటారు. ఎప్పుడు అని అంటే నేను ఆ అపవిత్రత పోగునట్లు. ఏ అపవిత్రత అని అంటే మీరు చూడండి, ఇక్కడ వాక్య భాగాన్ని మీరు చదవండి. 24వ వచనము. అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి ఆయా దేశములలో నుండి మీ స్వదేశంలోనికి రప్పిస్తాడు. స్వదేశం ఎక్కడ? ఏమంటే ఇలా నన్ను బాధపడకండి, అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. అమ్మ నాకు చూడండి ఒకసారి, అందరూ ఒకసారి నాకు చూడండి. అందరూ ఒకే కుటుంబానికి చెందినవారమా? ఒకే ఇంటికి చెందినవారమా? కొన్ని ఒకే ప్రాంతానికి చెందినవారమా? అంటే నేను అనేది ఆధ్యాత్మికంగా కాదు, కానీ శారీరకంగా మన తండ్రులు వేరు, మన పితరులు వేరు, మన కుటుంబ సభ్యులు వేరు, మనం నివసించే ప్రాంతాలు వేరు. ఒక మాటలో చెప్పాలంటే మనము ఆయా రకాలైనటువంటి పరిస్థితుల నుండి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అందరూ ఆయా ఆలోచన విధానాల నుండి వేరుపరచబడిన వారివి, వేరే ప్రాంతాల్లో ఉన్నవారివి, వేరే తలపుల మధ్యలోనూ వేరే క్రియల మధ్యలోనూ నడవడికలో ఉన్నవారివి. మనల్ని తీసుకొని వచ్చి ఏ దేశంలో కూర్చోబెట్టారు? సంఘము అనేటువంటి దేశంలో ఆయన మనలను కూర్చోబెట్టాడు. ఇప్పుడు సంఘం అనే దేశంలో మనము కూర్చోబెట్టబడాలి అని అంటే ఆయన పవిత్ర జలము అనగా ఆయన క్రీస్తు రక్తము ద్వారా కడిగి మనలను సంఘం అనే దేశంలో కూర్చోబెట్టారు. ఇశ్రాయేలు జనాంగం ఒకప్పుడు చెదిరిపోయి ఉండేవారు. చెదిరిపోయి ఆయా దేశాల్లో సంచరిస్తున్నప్పుడు వారందరినీ సమకూర్చి తీసుకొని వచ్చి ఒక దేశముగా ఏర్పాటు చేశాడు దేవుడు. హల్లెలూయా. అలాగే చెదిరిపోయినటువంటి జీవితాలు, పాపములోనో అహంకారములోనో అవివేకంలోనో రకరకాల ఉద్దేశాల్లోనూ మనందరం కూడా చెదిరిపోయిన వారమే, ఎక్కడెక్కడో ఉన్నవారమే. అలాంటి మనల్ని అందరినీ తీసుకొచ్చి సంఘము అనే క్రీస్తు సంఘం అనేటువంటి ఈ ప్రాంతంలో మనల్ని కూర్చోబెట్టారు, సమకూర్చారు ఆయన. అంటే ఈరోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మందిరములో ఖచ్చితంగా వర్ధిల్లాలి. అయ్యా మరి సంఘము లేదా శుద్ధ జలము అని అంటే మరి ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంఘములో మనం ఏం చేయాలి? భక్తులని దావీదు 1వ కీర్తనలు అంటారు కదా, అయ్యా ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఏం చేయాలా? వర్ధిల్లాలి. అంత మాత్రమే కాదు, ఆ చెట్టు ఎక్కడ నాటబడాలి? నీటి కాలవల యోరన నాటబడాలట.
ఇప్పుడు అక్కడ నాటబడకపోతే నీరు, ఆయన శుద్ధ జలం అన్నారు కదా, ఇప్పుడు ఆ శుద్ధ జలముతో నువ్వు ఎప్పుడైతే తడపబడతావో, శుద్ధి చేయబడతావో, అక్కడ నాటబడతావు. క్రీస్తు రక్తము సాదృశ్యంగా ఉంది. క్రీస్తు రక్తములో కడగబడినప్పుడు సంఘం అనేటువంటి ఈ దేశంలో నాటబడతావు. అస్థిరుడిగా ఉండవు. ఏదో రావాలి గనక పబ్బం గడుపుకునేవారుగా, ఏదో వెళ్ళాలి గనక అలా ఏదో ఆదివారం గనక అన్నట్టు కాదు, కానీ సంఘముతో మన హృదయం ముడిపడి ఉంటుంది. సంఘముతో మన జీవితము అంటు కట్టబడి ఉంటుంది. అంటే వర్ధలతో దినదినము నీలో ఒక రకమైన మార్పు కనబడుతుంది. అంతే తప్ప ఇక్కడ శుద్ధ జలము అనగా ఆ దేశంలో ఉండేటువంటి ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి ప్రజలను దేవుడు అంటాడు, ఇదిగో మీ ఉద్దేశం నాకు తెలియజేస్తే నేను మీకు దేవుడినై ఉంటాను. మీరు ఒప్పుకున్నప్పుడు శుద్ధ జలముతో నేను మిమ్మల్ని ఏం చేస్తాను, పవిత్రపరుస్తాను. ఆయా విగ్రహారాధనలలో లేదా రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలను, ఆయా దేశాలు, మీరు జాగ్రత్త ఇంటికి చదవదండి, వేరే దేశాల్లో ఉన్నటువంటి వారందరిని సమకూర్చి తీసుకుని వచ్చి శుద్ధ జలముతో కడుగుతానన్నమాట. వారు అలా అవడానికి కారణము వారి పాపమే. ఆ పాపాన్ని క్రీస్తు రక్తమైనటువంటి శుద్ధ జలముతో ఆయన కడగడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అసలు ఈ శుద్ధ జలము అనేది ఏంటి అని ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో పాప పరిహారార్థపు శుద్ధ జలం అనేవారు. పాప పరిహారార్థ శుద్ధ జలము ఇది ఒక ఎర్రని దూడని, ఆవు దూడ ఏదో అంటారు, దూడని తీసుకొని వచ్చి దాన్ని ఏం చేసేవారంటే బాగా కాల్చి దాన్ని ఆ బూడిద అయిపోయిన తర్వాత ఆ బూడిదని తీసుకుని వెళ్ళి పారేటువంటి నీరు, నిలవ ఉండేటువంటి నీరు కాదు, పారుతుంటుంది కదా, సెలయేర్లు పారుతున్నప్పుడు ఆ పారేటువంటి నీరుని తీసుకొని వచ్చి కాలి బూడిద అయిపోయినటువంటి ఆ బూడిద నీటిలో కలిపి యాజకుడు ఒక దగ్గర పెట్టుకునేవాడు. ఎవరైతే ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చి బలిపీఠం దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నేను పాపం చేశాను, నేను అపవిత్రుణ్ణి, నేను దేవునికి ఆయాసకరంగా నేను బ్రతికాను అని అంటే, ఇప్పుడు ఆ దూడ బుగ్గు కలిపినటువంటి, ఆ ఎర్ర దూడ బుగ్గు కలిపినటువంటి ఆ నీళ్లు తీసుకొని అతని మీద చల్లేవాడట. అతని మీద ఎప్పుడైతే చల్లాడో యాజకుడు, ఆ మనుషులమే ఆ వ్యక్తి శుద్ధుడయ్యాడు అని పాత నిబంధన కాలం ప్రకారం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలా చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, అది పాత నిబంధన కాలంలో, ఆనాటి కాలంలో యాజకులు జరిగించినటువంటి ఒక క్రమము. అయితే మరి అది కొత్త నిబంధన కాలంకి వచ్చేటప్పటికి ఎలా మార్చబడింది? ఎవరు ఆ దూడ అని అంటే, గొల్గొతా పర్వతం మీద క్రీస్తు అనేటువంటి ఆ దూడను వధించడము, కల్వరి శిలువలో ఆయన మరణించి ఆ రక్తధారలు ఈనాడు మన మీద ప్రవహించినప్పుడు మనందరము కూడా శుద్ధీకరించబడ్డాం. హల్లెలూయా. ఆనాడు యాజకుడు చల్లేది శరీర శుద్ధి, కానీ క్రీస్తు రక్తం ద్వారా వచ్చేది ఆత్మశుద్ధి. చూడండి, వాక్య భాగం చదవండి. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు చదవండమ్మా. జకర్యా గ్రంథము. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడిను, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ఎవరు ఆ ఓట అని అంటే, ఆ ఓట యేసు క్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. ఇప్పుడు యాజకుడు సెలకరించేటువంటి జల్లేటువంటి శుద్ధ జలం అనేది నిర్గమకాండంలో తెలియచేయబడింది. ఇప్పుడు జకర్యా గ్రంథంలో ఊట అని తెలియజేస్తున్నాడు. దాదాపుగా నిర్గమకాండానికి జకర్యా గ్రంథానికి కొన్ని వేల సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఆ శుద్ధ జలము దాసుకొని వచ్చి ఇక్కడ చల్లింది కాదు. ఇక్కడ ఈ ఊట ఎవరు అని అంటే, ఈ ఊట యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లల మన జీవితాలలో మరి మీరు అడగవచ్చు, అదేంటంటే అయ్యారండి, దూడ మరి ఆ బుక్ కలిపినటువంటి పారే నీళ్ళు కలిపినటువంటి ఆ శుద్ధ జలము మరి ఆనాటి కాలంలో శరీరాలను శుద్ధి చేసింది అంటారు. మరి ఈనాటి కాలంలో మనలను యేసుక్రీస్తు ప్రభువుల వారి రక్తం శుద్ధి చేసింది కదా. అది ఎలా సాధ్యము అని అంటే, చూడండి, ఇక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనములు చదివితే, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం చదవండి. యాలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకై. హల్లెలూయా. శుద్ధ జలము
నేను తెలియజేసినటువంటి ఆ మాటకి హెబ్రీయులకు రాసిన పత్రికలో పాత నిబంధన కాలంను ఆమె డీకోడ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ శుద్ధ జలము శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉంది, అది ఆత్మశుద్ధి కాదు పాత నిబంధన కాలం ప్రకారంగా. అంటే శరీరాన్ని శుద్ధి చేసేటువంటి జలము ఆవులు, మేకలు, కోళ్ళ యొక్క రక్తము లేదా వాటి యొక్క వాటి ద్వారానే మనుషుడు శుద్ధి చేయబడితే, శరీర శుద్ధి జరిగితే క్రీస్తు తనను తానే నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తనను తాను సమర్పించుకొని కలువరి శిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాణ త్యాగము ద్వారా, ఆ రక్త శుద్ధి ద్వారా ఈరోజు నీవు నేను కూడా పరిశుద్ధ గుంపులోనికి చేర్చబడుతూ ఉన్నామని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు రక్తము ద్వారా మనకి పరిశుద్ధత కలుగుతూ ఉంది. అందుకని వారిని బయటికి తీసుకురావాలనుకున్నాడు దేవుడు. మీ ఉద్దేశాలు ఏంటి? నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా ఆయన అంటాడు, ఆ శుద్ధ జలము చేత కడగబడాలా, క్రీస్తు రక్తము ద్వారా కడగబడాలా. క్రీస్తు రక్తము ద్వారా కడగబడకుండా శరీర శుద్ధి చేసుకొని, నోటి శుద్ధి చేసుకొని ఏదో అలా వెళ్ళిపోతున్నామండి, వస్తున్నామండి అని అంటే అది పాత నిబంధన కాలంలో ఆనాటి ప్రజలు ఎలాగైతే కాలక్షేపానికి చేశారో ఈనాడు మన పరిస్థితి అలాగే ఉంటుంది. అలా కాదయ్యా, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ద్వారా దేవుడు మాట్లాడించినటువంటి మాట ఏంటంటే, క్రీస్తు మరణము ద్వారా వచ్చిన ఆ క్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఎవరైతే నేను శుద్ధుడిని కావాలి, దేవునికి అంగీకారంగా ఉండాలని ఆలోచన చేస్తారో వారి జీవితాలని దేవుడు ఆశీర్వాదకరంగా మలుస్తూ ఉన్నాడు. పిల్లల జ్ఞాపకం చేసుకుంటే రెండో విషయాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేతును, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇచ్చేదను. రెండవది ఆయన అంటాడు, ఇదిగో నీ ఉద్దేశం నేను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నా. ఏంటి మన ఉద్దేశాలు తెలుసుకోవాలనుకుంటాడంటే ఆయన అంటాడు, నూతన స్వభావమును నేను మీకు ఇచ్చేదను, ఆ తర్వాత నూతన హృదయమును నేను మీకు ఇస్తాను అని మాట్లాడుతూ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను అంటున్నాడు. హల్లెలూయా. రాతి హృదయము లేదా నూతన స్వభావం, నూతన ఆలోచన విధానాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనుషులందరూ చెడ్డవారు కాదు, అలాగే మనుషులందరూ మంచివారు కాదు. అయితే మనుషుడు యథార్థవంతుడిగా కలుగు చేయబడ్డాడు, దేవుని చిత్త ప్రకారంగా దేవుడికి ఇష్టంగానే కలుగు చేయబడ్డాడు, యథార్థపరులుగా జన్మించారు. కానీ మనుషులు వారికి అనుకూలమైనటువంటి ఆలోచన విధానాల ద్వారా తప్పుత్రోవలు వెళ్ళడం ద్వారా పడిపోయి పాపానికి బానిసలైపోయినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే పాపము చేసిన చోట పాపం ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో, మన ఆలోచనలోకి వస్తుందో, మన హృదయంలోకి వస్తుందో ఆటోమేటిక్గా ఈ నూతన స్వభావం అనేది ఏది ఉందో దాని గురించి పక్కన పెడతాం. ఇప్పుడు మనిషి యొక్క హృదయము సెన్సిటివ్ అంటాం కదా, సున్నితత్వం అనేది కోల్పోతారు, సున్నితత్వం అనేది కోల్పోతారు, భయం అనేది కోల్పోతారు. మీకు ఉదాహరణకు తెలియజేస్తాను. చిన్నపిల్లలు మ్యాక్సిమం ఒక 9th ఇప్పుడున్న కాలం కాదు, మీకు మేము తెలుసుంటుంది, 10th క్లాస్ లోపు పిల్లలు వారి తండ్రి వచ్చాడు అనుకోండి, మీ నాన్నగారు వస్తున్నారు అనగానే వీడు కబకబలాడుతూ ఎక్కడున్నా అప్పటి వరకు ఆడుతున్నా గబుక్కుని బుక్కు తీసుకొని కూర్చుంటాడు. మమ్మీ డాడీకి చెప్పొద్దు మమ్మీ అంటాడు. ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ చదువుతున్నాడు అనుకోండి, అరే మీ నాన్నగారు వస్తున్నారు అంటే ఏమంటాడు, అమ్మమ్మ మా చెప్పేసి బుక్ కొట్టుకుని కూర్చుంటాడా రాని మమ్మీ వస్తే డాడీ వస్తే అంటాడు. అంటే అప్పటికప్పుడు తేడా ఏంటి? ఆ పిల్లోడే కదా, ఆయన కొడుకే కదా. 10th క్లాస్కి ముందు ఎలా ఉన్నాడు, డిగ్రీకి వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడు? రాని 10th క్లాస్ ముందు రే అన్నాడు, డాడీ వెళ్ళిపోతున్నాడు డాడీ. అదే డిగ్రీకి వచ్చిన తర్వాత రే అంటే డాడీ ఏంటి ఆల్రెడీ వెళ్తాను డాడీ అంటాడు. అంటే అప్పటికి ఇప్పటికి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే తన హృదయము ఏమైపోయింది, భయము పోయింది. బయటికి వెళ్ళేటప్పటికి కొన్ని రకాల అలవాట్లు, కొన్ని రకాల ఆలోచన విధానాలు తన మైండ్ని పట్టాయి. అంటే యథార్థవంతుడిగా మనుషుడు కలుగు చేయబడ్డాడు, దేవుని సన్నిధిలో దేవుడు కలుగు చేసిన విధము నుండి బయటికి ఎప్పుడైతే వచ్చాడో మనుషుడు మనసులో అనేక ఆలోచనలు వచ్చాయి. దేవుని మీద భయము పోయింది, దేవుని మీద భక్తి పోయింది. అందుకనే ఇక్కడ దేవుడు అంటాడు, మరలా ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు మాదీ పారసీక రాజ్యంలో ఉన్నారో అక్కడ ఉన్న ప్రజలందరిని చూసి విగ్రహారాధనతోని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి వారు కొంతమంది వాటికి ఎడిక్ట్ అయిపోయారు, అలవాటు పడిపోయారు. శుక్రవారం నేను తెలియజేశాను అహరోను పరిస్థితి ఎలా ఉంది అని. శుక్రవారం ప్రార్థనా సహవాసంలో తెలియజేస్తే సియోను పర్వతానికి కింద ఉన్నటువంటి ప్రజలందరూ పాపానికి బానిసలైపోయారు. పర్వతానికి పైన మోసే బాబు ఈ పాపం నాకు వద్దని పరిగెత్తుకుని మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఈరోజు దేవుని మందిరంలో అనునిత్యము వాక్యానుసారంగా అంటుకట్టబడే బిడ్డల ఆలోచన విధానాలు వేరు, అడప వచ్చి అటెండెన్స్ వేసుకుని వెళ్ళేవారు ఆలోచన విధానాలు వేరు. అవుతుందిలే అనేవారు. అంటే ఇందులో ఉండేటువంటి ఆ పద్ధతులు వేరు, దేవుని క్రమము వేరు. అంటే నువ్వు ఎదిరించేది మనుషుల్ని కాదు, దేవుని ఎదిరిస్తున్నాను అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ జరిగింది అదే. దేవుడు అంటాడు, మీరు వెళ్ళి పాడైపోయారు కనుక మరలా నేను మీకు ఏమిస్తాను? నూతన స్వభావం మీకు ఇస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, మా రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తాను అని ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చదువుకుందామంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. కావున మునుపుట ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము చాలండి. అంటే ఇదివరకు మీకు ఒక హృదయం ఉంది, ఇదివరకు మీకు ఒక స్వభావం ఉంది. ఏంటంటే ప్రాచీన స్వభావము, పాత జీవితము. ఆ జీవితం ఏదైతే ఉందో అది వదులుకోవాలట. అది వదులుకొని దేవుడు అంటాడు, మీకు నూతన హృదయాన్ని కలుగజేస్తాను, నూతన మనసును మీకు కలుగజేస్తాను. ఆ మోడు బారిపోయినటువంటి, ముద్దు బారిపోయినటువంటి రాతి హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని ఇస్తాను. చిన్న ఎగ్జాంపుల్ నేను తెలియజేస్తాను. నాకు ఈ కొన్ని న్యూస్ బాగా చదవడం అలవాటు. అలాంటివన్నీ కూడా మైండ్లో అవన్నీ దాచుకుంటాను, చక్కగా వీలైతే ఎక్కడ రాసుకుంటాను. ఈ మధ్య కాలంలోనే రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన. అన్నకి చెల్లికి చాలా చక్కటి మంచి సహవాసం ఉండేది. తన చెల్లి అంటే తనకు చాలా ఇష్టం. వివాహం చేశారు, వివాహం అయింది, సంవత్సరం అయింది. సంవత్సరం అయితే ఆమె గర్భవతి అయిన తర్వాత కుమార్తెని చెల్లెలు ఇంటికి తీసుకొని వచ్చారు. చెల్లెలు ఇంటికి తీసుకొని వస్తే ఆ డెలివరీకి ఇంటికి వచ్చినప్పుడు తన చెల్లితో ఉండేటువంటి ఆ స్నేహాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి చాలా చక్కగా తనకేం కావాలంటే అవి తీసుకొచ్చి, ఫ్రూట్స్ అని ఏవైతే అవి అలా స్వీట్స్ అని తీసుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళ చెల్లికే ఇస్తూ ఉండేవాడు. భార్య తన పిల్లలు ఆడించుకుంటూ ఇంట్లో అబ్జర్వ్ చేస్తూ ఉండేది. అరే, నా భర్త నాకంటే తన చెల్లెలంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నాడు అని తన చెల్లెల మీద, అనగా తన ఆడబొట్టు మీద బాగా ఈర్ష్య పెంచేసుకుంది, ద్వేషాన్ని పెంచేసుకుంది. ఈలోగా తన చెల్లి డెలివరీ అయింది, చక్కగా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఒక నెల 15 రోజులు పైన కావస్తుందట. అయితే తన మేనకోడలు చూసి పొంగిపోతూ ఉన్నాడు. తనకి ఏ పట్టీలు చేయించాలి, తనకి ఎలాంటి చైన్ చేయించాలి, తనకి ఎలాంటి ఉంగరం చేయించాలి, తనకి ఇవంటే ఉయ్యట్లో వేసేటప్పుడు అన్నీ చేయాలని చెప్పేసి తన భార్యతో కూర్చొని, ఇదిగో నా మేనకోడలు చాలా బాగుంది కదా, మా చెల్లి తెల్లగా ఉంది కదా, ఎర్రగా ఉంది కదా, అలాగేలా మాట్లాడుతూ ఉంటే ఇవిడు బయటికి నవ్వుతున్నా లోపల ఏం చేస్తూ ఉంది? ఈర్ష్యతో కుళ్ళిపోతూ ఉంది, రగిలిపోతూ ఉంది. కొన్ని దినాలు అయిన తర్వాత ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళారు. పాపం ఆవిడ బాగా అలసిపోయి పడుకుంది, పొరటాలు కదా పడుకుంది. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఈలోగా ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక దిండి తీసి ఆ పసికందు ముఖం మీద అలా పెట్టి అనిచేసిందట. అనిచేస్తే ఆ బిడ్డ అలా చనిపోయింది, ఊపిరాడక చనిపోతే ఈమె యథావిధిగా వచ్చి తన పనులను చేసుకుంటుంది. తల్లి కాసేపు పోయిన తర్వాత వెళ్ళి చూస్తే బిడ్డకు పాలిద్దామని చూస్తే బిడ్డ చనిపోయింది. ఏడుస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి అంటే ఏం జరిగింది? అమ్మ ఏమైనా చెయ్యవని వేస్తావా, లేదంటే దుప్పటేమైనా పడిపోయిందా? అప్పుడు వైద్యులు చూస్తున్నారట, అమ్మ ఊపిరి ఆడలేదు, పాపకి సడన్గా చనిపోయింది, ముక్కంట చెవులంటే బ్లడ్ వచ్చి చనిపోయిందంటే అనవసరం, అంటే వీళ్ళు మామూలుగా చనిపోయినటువంటి బిడ్డ అయితే కాదని వాళ్ళు చూసి అడిగితే ఆ పాప ఊపిరాడక చనిపోయింది. ఊపిరాడకంటే అక్కడ ఏమీ లేదు కదా, ఎలా ఊపిరాడక చనిపోయింది అని వారికి డౌట్ వచ్చి అవన్నీ వెరిఫై చేస్తే పిల్లో మీద ఆ ఫింగర్ ప్రింట్ జరిగాయంట. తర్వాత తీసుకెళ్ళి కోటింగ్ ఇచ్చి అడిగారట, చెప్తావా చెప్పవా అంటే, మీరు మీ చెల్లి మీద చూపించే ప్రేమను నేను తట్టుకోలేకపోయాను, ఆ ప్రేమ నాకే దక్కాలా అని చెప్పేసి అన్నదట. అంటే రాతి హృదయము, అరే పసుకంది కదా, నా భర్త తోడబుట్టినటువంటి చెల్లెలే కదా, అది పెరిగితే నా ఇంట్లోనే ఉంటుంది కదా. అంటే రాతి హృదయంతో ఉండేటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానాలు, అది మంచేదో చెడు ఏది వివేచన కోల్పోతారు. రాతి హృదయాలు, అరే భయభక్తులు ఉండవు. ఇక్కడ జరిగింది అది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు అంటాడు, మీకు మాంసపు హృదయాలు దయచేస్తాను. మీరు రాతి హృదయాలతో ఉన్నారు, వివేచన కోల్పోయి ఉన్నారు, కాబట్టి బయట ఉన్నారు ఇంతవరకు. మీరు తిరిగి రండి, మీకు నూతన స్వభావాన్ని ఇస్తాను.
నూతన హృదయాన్ని నేను మీకు కలుగు చేస్తానని దేవుడు అంటాడు. ఒకటి, శుద్ధ జలము ద్వారా అనగా క్రీస్తు రక్తం ద్వారా మన పాపములను కడిగి ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఆయన మనకి దేవుడే ఉంటానంటున్నాడు. మరి మన ఆన్సర్ ఏంటి, మన ఉద్దేశాలు ఏంటి? రెండవది, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పరిస్థితులు వేరే, ఆయా ప్రదేశాల నుండో ప్రాంతాల నుండో నేను పర్టికులర్గా చెప్పలేకపోతున్నాను, మీకు తెలుసు, మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా వచ్చాము. అయితే వచ్చినటువంటి మనము ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం? నూతన స్వభావాన్ని ఆల్రెడీ పొందుకున్నారా? నూతన హృదయాన్ని పొందుకున్నారా? మెత్తటి మాంస హృదయాలు కలిగి ఉన్నారా? రాతి హృదయాలతో ఉన్నారు. ఒకవేళ అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటే ఆయన అంటాడు, రండి నేను మీకు నూతన స్వభావాన్ని కలిగిస్తాను అంటున్నాడు. మూడవది, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్న యెహెజ్కేలు గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటాడు ఈ మాటలో 26వ అధ్యాయంలోనే 36వ అధ్యాయంలోనే 26వ వచనం చదవండమ్మా. నూతన హృదయం మీకు ఇచ్చేదను 27వ వచనం చదవండి. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. చాలండి. ఒకటి, మనల్ని దేవుడు తీసుకొని నిందించబడుతూ అవమానించబడుతూ తలదించుకుని ఉండేటువంటి మనల్ని దగ్గరికి తీసుకొని ఆయన అంటాడు, ఇదిగో మీ నీతిని బట్టి నేను మిమ్మల్ని చేరదీయలేదు, మీ నీతిని బట్టి నేను మిమ్మల్ని దీవించలేదు, మీ నీతిని బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదించలేదు. అయితే నా నామము మీ ద్వారా అవమానించబడుతుంది కనుక, నా నామము మీ ద్వారా నిందించబడుతుంది కనుక నేను నా నామమును హెచ్చించడానికి నేను మీ పట్ల కార్యాలు చేస్తూ ఉన్నాను. అయితే నేను మీ నుంచి మీ ఉద్దేశాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒకటి, మరి పాప విముక్తి పొందుకోవడానికి క్రీస్తు రక్తం అనేటువంటి శుద్ధ జలం మన మీద ప్రోక్షణ జరగాల. దాన్ని ఒప్పుకుంటూ ఉన్నారా? రెండవది, మన జీవితంలో నూతన స్వభావమును నూతన హృదయాన్ని పొందుకునే వారిగా ఉండాలి. మరి పొందుకోవడం గొప్పతనం కాదు, బాప్తిసాలు తీసుకోవడం గొప్పతనం కాదు, మందిరానికి రావడం గొప్పతనం కాదు, కానీ వాటిని కాపాడుకోవడం గొప్ప. ఏమండి, బాప్తిసం తీసుకున్నప్పుడు చేసిన ప్రమాణాల మీద నిలబడ్డామా? వాటి మీద ఎంతమంది బేస్ అయి ఉన్నారు? ఈనాడు మనం ఏమనుకుంటామంటే చాలా సందర్భాల్లో ఇంట్లో గొడవ అవుతుంది కదా, తగు అవుతుంది కదా, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్న తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి ఏమనుకుంటామంటే, అరే ఆ మాట అనుకుంటుంటే బాగుండు, అనవసరంగా ఆ మాట నా నోట వచ్చి ఉండకూడదు. ఎందుకని? నేను దేవుని కుమార్తెనికి, దేవుని బిడ్డ కదా, క్రైస్తవురాలు కదా, ఆ మాట అలా అనకూడదు. ఎందుకని? మనలో మనకు పశ్చాత్తాపాన్ని కలుగు చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనము కాపాడుకోవడానికి మనము మన నీతిని, మన భక్తిని, మన యొక్క యథార్థతను కాపాడుకునేలా చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఆయన అంటారు, ఇదిగో మీ శక్తితో కానీ, మీ బలముతో కానీ, మీ జ్ఞానముతో కానీ మీరు అనుకుంటూ ఉన్నారు, నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానండి, ఎన్ని సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తున్నాను, నేను పడిపోను, నిలబడతాను. దావీదు పడిపోలేదా? ఏమండి, నిలబడ్డాడా? దావీదు అంటే పడిపోలేను అని అనుకుంటే అది ఖచ్చితంగా మీరు భ్రమలో ఉన్నట్టే నేను అంటాను. దేవుడు అంటాడు, ఇదిగో నాకు మీకు ఆత్మ సహాయం ఖచ్చితంగా కావాలి. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 1:14 వచనంలో ఆయన మాట్లాడుతున్నట్టు ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1:14 వచనం చదువుకుని, మీకు అప్పగింపబడిన నా మంచి పదార్థములను మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన చాలండి. మనలో మంచి పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఏంటి ఆ మంచి పదార్థాలు అంటే, ఆయన ఇచ్చినటువంటి తలాంతులు: ప్రార్థన, వాక్యము, విశ్వాసము, యథార్థత, భక్తి, నీతి, దేవుని పక్షంగా నిలబడేటువంటి ఆ ధైర్యము, ఇవన్నీ కూడా దేవుడికి ఇచ్చినటువంటి రక్షణ ఆశీర్వాదములు అన్నీ కూడా అవి పదార్థాలతో పోలుస్తూ ఉన్నాడు. ఏంటయ్యా పదార్థాలు అని అంటే, అవి ఎలా కాపాడుకోగలవనంటే, మన నీతిని బట్టో మనం అంటాం కదా, నేను కాపాడుకోగలనండి. అసాధ్యం, ఖచ్చితంగా కాపాడుకోలేము. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటేనే కాపాడుకోగలవు. ఏమండి, ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ ఎందుకుంటా చెప్పండి? ఐస్ క్రీమ్ గడ్డగడుతుందండి, అందుకే ఉంటుందంటారా? ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ ఎందుకు ఉంచుతారు? ఆ తర్వాత కిందన ఒక సరుగు ఉంటుంది, ఉల్లిపాయలు వేస్తారు కదా కిందని. అంటే అన్ని పొరలు ఎందుకు పెట్టాలి? మొత్తం డీప్ ఫ్రిడ్జ్ పెట్టేసి ఉంచవచ్చు కదా. డీప్ ఫ్రిడ్జ్ ఎందుకనంటే, ఏదైనా మాంసకృత్యాలు లేదా ఏమైనా కొన్ని పదార్థాలు లేదా కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు అవి ఫ్రిడ్జ్లో ఉంటే ఖచ్చితంగా కొన్ని దినాలకి ఏమవుతాయి? స్పాయిల్ అయిపోతాయి, పాడైపోతాయి. కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే వాటి స్థాయికి మించి ఖచ్చితంగా మరికొన్ని దినాలు నిలవ ఉంటాయి. మీకు అర్థమైందండి? డీప్ ఫ్రిడ్జ్లో ఉండేవి ఎక్కువ కాలం మన్నికి వస్తాయి, ఎక్కువ కాలం ఉంటాయి, త్వరగా పాడైపోవి.
కానీ ఫ్రిడ్జ్లో ఉండేవి త్వరగానే పాడైపోతాయి. ఇక్కడ నీవు దేవుని సన్నిధిలో విశ్వాసిగా ఉన్నావు, నార్మల్గా ప్రార్థన, భక్తి, యథార్థత అనుకుని వెళ్ళిపోతూ ఉన్నావు. పరిశుద్ధాత్మ సహాయం నీకు లేదు. కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రార్థన అయిపోయిన తర్వాత నేను నిలబడ్డాను అనుకుంటూ ఉండగా సడన్గా అలా వెళుతూ ఉండగా ఏదో కనిపించగానే అక్కడ ఆగిపోతాం, అక్కడ గడిపిస్తాం. అయిపోయిన తర్వాత నువ్వు మందిరానికి వచ్చావు, ఏమంటే ఈరోజు మీరు తక్కువని ఏం చెప్తాను తెలుసా, నేను మరి అక్కడ అలా వెళ్ళానండి అని చెప్తారా? చెప్పరు. చిన్న పనుండి రాలేకపోయానండి, వెంటనే అబద్ధం వస్తుంది. అదే నీవు వాక్యానుసారంగా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ ఏం చెబుతాడంటే, ఇదిగో అబద్ధమాడే పెదవులు దేవునికి ఆయాస్కరం. అబద్ధమాడే పెదవులు, వాక్యం వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని నా ఆత్మను మీలో ఉంచుతాను, మీ మీద ఉంచుతాను. మీరు ఏ విధముగా ఆ మంచి పదార్థాలను కాపాడుకోవాలో, మీకు ఇచ్చినటువంటి తలాంతులను, ఈవులను ఎలా కాపాడుకోవాలో ఆ పరిశుద్ధాత్మ సహాయం మీకు ఉంటుందని మాట్లాడుతూ ఉన్నాను. చివరిగా మరి మరొక వాక్యాన్ని చదివించేసి నేను విషయాన్ని చెప్పి ముగించేస్తాను. 4వ విషయాన్ని తెలియచేసి ముగించేస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36 వచనాలు. 36వ అధ్యాయం 34వ వచనం నుంచి చదువు. పాడైన భూమి 36వ అధ్యాయము 34వ వచనం చదవంటామా. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యం చేయబడును. పాడైన భూమి ఏదైనా వనవోలే ఆయననియు పాడుగాను నిర్జనముగాను ఈ పట్టణములు ఇక్కడ 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, పరిస్థితులు ప్రతి వ్యక్తికి పరిస్థితులు ఉంటాయి. కానీ ఆ పరిస్థితులను బట్టి ప్రవర్తన పాడవకూడదు. మరలా నేను తెలియజేస్తున్నాను, పరిస్థితులు ఏవైనా కావచ్చు కానీ ప్రవర్తన పాడు చేసుకోకూడదు. దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు, పరిస్థితులు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి, పడిపోయాడా? పాడు చేసుకున్నాడు ప్రవర్తనని. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు పరిస్థితులన్నీ కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నాయి, తనకి ఇబ్బందికరంగా ఉన్నాయి, కానీ పాడు చేసుకున్నాడా? కానీ ఈరోజు నీవు ఉండేటువంటి ప్రదేశంలో పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, నీకు ఇబ్బందికరంగా ఉన్నాయి, కానీ ప్రవర్తన విషయంలో పడిపోకూడదు. ఇక్కడ ఆయన అంటాడు, నీ ఉద్దేశాలు ఆయనకు తెలియచేయాలి. ఆ తెలియచేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడేటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, క్రీస్తు రక్తమైనటువంటి శుద్ధ జలముతో కడగబడాలి. రెండవది, నూతన స్వభావమును ధరించుకునే వారిగా, నూతన హృదయమును ధరించుకునే వారిగా ఉండాలి. మూడవది, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆత్మ నింపుదల కలిగిన వారిగా ఉండాలి. నాలుగవది, నీ పరిస్థితులన్నీ కూడా ఆయనకు అనుకూలంగా ఉండాలి. ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. అంతే తప్ప మనకి అనుకూలంగా మనం ఎన్నడూ కూడా మలుచుకోకూడదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే మన చేతుల్లో పెడితే మనకి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకుంటామని ఆయన అంటాడు, ఇదిగో నీ ప్రవర్తనను బట్టి కాదు, నా నామమును బట్టి, నా పరిశుద్ధ నామమును బట్టి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. మానవులను బట్టి చూస్తే కనీసం ఆశీర్వాదం కాదు కదా ఈరోజు దేవుని మందిరంలో కూర్చోడానికి ఏ ఒక్కరికి అర్హులమి కాదు. మనల్ని బట్టి, మన భక్తిని బట్టి, మన యథార్థతను బట్టి చూస్తే ఏ ఒక్కరు దేవుని సన్నిధిలో అర్హులం కాదు. కానీ ఆయన అంటాడు, మీ ప్రవర్తనను బట్టి కాదు, మీ భక్తిని బట్టి కాదు, నా పరిశుద్ధ నామమును బట్టి నేను కార్యము జరిగిస్తూ ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చివరి వచనం చదువుకొని ముగించుకుందాం. 17వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకొని ముగింపు కొద్దాం. దాని కొమ్మల నీడను మరియు యెహోవానగు నేనే చాలండి. ఈ వాక్య భాగం మీరు ఇంటికి వెళ్తారు, జాగ్రత్తగా చదవండి. 17వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 24వ వచనంలో, కోటీశ్వరుణ్ణి కూటికి గతి లేనోడుగాను, అసలు తినడానికి ఒక మెతుకు లేనోడిని కోటీశ్వరుడిగాను చేసేటువంటి ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో. ఆయన అదే అంటున్నాడు, ఇదిగో చెట్టుగా ఒక విశ్వాసి పిలువబడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగమును చెట్టుతో పోల్చాడు, ఈరోజు సంఘములో ఉండే ప్రతి విశ్వాసిని చెట్టుతో పోలుస్తూ ఉన్నాడు. అందుకని కీర్తనకారుడైన 1వ కీర్తనలో తెలియజేసిన, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె మరి ఆ
పారేటువంటి నీటి దగ్గర నాటే చెట్టు ఎలా నిగనగలాడుతుందో సంఘం అనే దేశంలో ఒక విశ్వాసి కలకలలాడుతూ ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఆ శుద్ధ జలం అనే రక్తంలో కడగబడాలి. ఆ తర్వాత నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. 4వది, మన ప్రవర్తన ఆయనకు అనుకూలంగా ఉండాలి అని ఎవరైతే అయ్యా ఇది నా ఉద్దేశము అని దేవుని ముందు ఎప్పుడైతే నీ ఉద్దేశాన్ని వివరంగా తెలియజేస్తావో, ఇప్పుడు నీకున్న బలహీనతలు, నీకున్న అవమానాలు, నిందలు ఓకే, ప్రతి వ్యక్తికి ఉంటాయి. అయితే దేవుని ముందుకు వచ్చావు, అయ్యా ఇదిగో నాకున్న ఇబ్బందులు ఇలా ఉంది అని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పగానే దేవుడు అన్నాడు, ఈ ఇబ్బందులు నేను తీరుస్తాను. అయితే నాకు ఒక మాట ఇవ్వగలవా? అవన్నీ కాదు, కానీ నీ ఉద్దేశం ఏంటి, నా పట్ల నీ అవగాహన ఏంటి, నా పట్ల నీకున్న ఆలోచన ఏంటి? అంటే దేవుడు అంటే మన మనసులో ఎలాంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాం? ఈయన గొప్ప కార్యాలు చేసే దేవుడేనా, లేదంటే ఏదో నమ్ముకున్నాము కనుక అలా వెళ్ళిపోవడమేనా అని కాదు. దేవుని పట్ల నీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. దేవుని పట్ల ఒక పర్టికులర్ ఉద్దేశం ఉండాలి. అయ్యా ఇదిగో నా జీవితాన్ని శాసించగలిగిన దేవుడు, నా జీవితాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు, నా జీవితాన్ని సమాజంలో సంఘములో నిలబెట్టగలిగిన దేవుడు, అన్నిటికీ అర్హుడు అయ్యా. ఎందుకంటే ఒక చెట్టును కలకలలాడుతూ చేసేవాడు ఆయనే, ఎండిపోయినటువంటి మరి కలకలలాడే చెట్టును ఎండిపోయే చెట్టుగా చేసేవాడు కూడా ఆయనే. సమాజంలో మనం తలెత్తుకొని తిరగాలన్నా, సమాజంలో తలదించుకొని తిరగాలన్నా ఎవరి చేతిలో ఉంది? నీవు తెలియజేసే ఉద్దేశాలను బట్టి ఆయన నీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. 4 విషయాలు నేర్చుకున్నాం. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మనం అవమానించబడుతూ ఉన్నాం. అరే వారి దేవుడేమాయను అని అనేకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. నా దేవుడు నేను నమ్ముకొని ప్రయోజనం ఏంటి అనుకోవాలి. ఆలోచన చేస్తే నమ్ముకున్నావు కరెక్టే, ఆయన పట్ల నీకు కూడా పర్టికులర్ ఉద్దేశం ఉండాలి కదా. ఈ 4 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అయ్యా నా పట్ల మీరు కలిగినటువంటి ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి, నా పట్ల మీ ఆలోచనలు ఎన్నో ఉన్నాయి ప్రభువా, నా పట్ల మీ తలంపులు ఎన్నో ఉన్నాయి. అయితే నేనే గ్రహించలేకపోతూ ఉన్నాను. నిజానికి ఇశ్రాయేలు ప్రజల విషయంలో పెట్టుకున్నటువంటి కనికరం, మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చూపించినటువంటి ఆ దయ, దేవాయకు తండ్రి, నిజానికి అనేకులు ఎగతాలు చేస్తూ ఉన్నారు, దుఃఖక్రాంతులుగా ఉంటూ ఉన్నారు. వారి దేవుడు ఏమాయను అని అంటూ ఉన్నప్పటికీ అయ్యా వారి పట్ల మీరు కార్యాలు జరిగించాలి. దేవా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు, సర్వాధికారి, కృపగలిగిన ప్రభావ మీకే మహిమ చెల్లిస్తున్నాను. కూడా వచ్చిన బిడ్డలందరికీ దీవించి అయ్యా విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచండి. దేవతకు ప్రభు అన్యజనులు అనేకులు మమ్మల్ని ఎగతాళికి కారణంగా చూస్తున్నప్పటికీ అయ్యా మేము మాత్రమే నామము అవమానించబడుతున్నప్పటికీ దేవతకు ప్రభు